సేమ్ ఈ రోజు కూడా నిన్నట్లాగే ఆవిడకి ఫుడ్ తినాలనిపించలేదంట పీజీలో, అందుకని చెప్పేసి నన్ను బయటకు తీసుకొచ్చింది. సో ఇప్పుడు మేము తినడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్దాం? మీరు ఎక్కడికంటే అక్కడికి. సినిమాకి వెళ్దామా? ఈ రోజు ఈ ఫుడ్ కోర్ట్ కూడా కాదని ఇంకేదో తినాలని మేడం గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. మా ఏరియాలో ఉన్న ఏ ఫుడ్ తనకి నచ్చలేదు అనుకుంటా, ఇప్పుడు వేరే పీజీ సైడ్ తీసుకెళ్తుంది. ఎంత కష్టపెట్టేస్తుందో నన్ను. మేడం గారు ఏదో డైలాగ్ వేస్తున్నారు, ఏదో ఒకసారి ఐస్ క్రీమ్ అంట, వర్షంలో మిర్చి బజ్జీ తిన్నోడి కన్నా ఐస్ క్రీమ్ తినేవాడికి ఒక రేంజ్ ఉంటదంట. దాని తర్వాత మెడికల్ బిల్ కూడా అలాగే అవుతుంది ఒక రేంజ్ లో కదా. ఇక్కడ అనిపించాను. మా ఏరియా అయిపోయింది, సో ఈ ఏరియాలో వేట మొదలు పెట్టారు మేడం గారు. ఏ ఫుడ్ తినాలో ఆవిడ ఫిక్స్ అయ్యేంత వరకు మా ఏమంటారు వేట ఇంతే అంట. ఇలా నడుచుకుంటూనే ఈ వర్షంలో ఇలాగే నడుస్తూ వెళ్తూనే ఉంటాం. నాకైతే చక్క కాఫీ తాగాలని ఉంది వెదర్ కి. ఫైనల్ గా ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది మా మేడం గారు తినాలనుకున్నది ఇదే, పల్లెటూరి దోశ సంథింగ్. హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్ ప్లేస్? బట్ చాలా మంది చెప్పారు అక్కడ దోశలు బాగుంటాయి, ప్రైస్ తక్కువ, టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి. ఇవాళ ట్రై చేద్దాం అనుకుంది మేడం, బట్ అది కుదరలేదు. స్టార్ట్స్ ఫ్రమ్ 15 rupees. దోశ స్టార్ట్స్ ఫ్రమ్ 15. 1 ట్రై చేస్తా ఖచ్చితంగా. రేపు ఈ రోజు వీక్ ఆఫ్ అనుకుంటా వాళ్ళకి కూడా, సండే. మేము రీల్స్ లో చూసిన స్పాట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ గా మేడం గారు ఎక్స్ప్లోర్ చేయడానికి మార్చేసింది మాట. తను తినడానికి అని చెప్పకుండా నా చేతి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయించడానికి తీసుకొచ్చానంటుంది. పరోటా అంట. ఇప్పుడు దోశ అయిపోయింది, నెక్స్ట్ ఐటమ్ పరోటా. అది కూడా లేకపోతే ఏం చేస్తుందో చూద్దాం. మాకు తోడు ఇంకో బ్రో, చింటూ బ్రో మాతో పాటు వస్తున్నాడు. పరోటా అనుకొని చివరికి పునుగులకి ఫిక్స్ అయింది పాప. చిన్న కరెక్షన్, పునుగులు కాదు బోండాలు. బట్ నేను వాటిని చూసి పునుగులనే అనుకున్నాను. నేను పునుగులు, తన బోండాలు ఆర్డర్ చేశాం. మేడం గారి కన్నా నేను తర్వాత ఆర్డర్ పెట్టాను. నా ప్లేట్ ఖాళీ అయిపోయింది, పాపని ఇంకా కావాలా కాదు. మేము తినే ఈ కొద్దిపాటి తిండి కోసం అని చెప్పి మేము వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ పెట్టాం. నిజంగా ఒక్క ప్లేట్ ఇద్దరు తినేయచ్చు తెలుసా. మా ఇద్దరికి ఆత్రం ఎక్కువ, ఆకలి తక్కువ. వర్షంలోనే మేము తడుచుకుంటూ రిటర్న్ కూడా బయలుదేరిపోయాం, ఎందుకంటే ఇది ఇప్పుడు ఇలా ఆగేలా లేదు. మేమేం గొడుగుని తీసుకురాలేదు. మా ఫ్రెండ్కి రేపు ఆఫీస్ ఉంది, సో ఎర్లీగా వెళ్ళిపోవాలి. బాయ్.